ఇక మొదలెడదామా? ఈరోజు చిన్న వర్క్ మీద మేము సిద్ధమయ్యాం. చూసారుగా నా ఇంకొక ట్యాంక్ ఉంది. మొక్కజొన్న చేనుకి ఈరోజు మేము స్పేర్ చేస్తున్నాం. మా నాన్న రెడీగా ముందుకు వెళ్తున్నాను అనమాట ఈరోజు. తిప్పుడు ఎందుకంటే బాగా కలవాలి కదా. ఇది ఆయుధం, మన ఆయుధం ఈరోజు. రండి ఇక వెళ్దాం. మామూలు ఎండ కదండి. ఈరోజు చూసాగా రోడ్డు ఎట్లుందో, మొత్తం కాలిపోతుంది అసలు. ఆ ఎండకి మొత్తం షేక్ అయిపోతుంది. అంతే. ఇది మా దోసి గంట ట్రాక్టర్ అనమాట. ఇదే మా ఊరి ట్యాంక్. చిన్నప్పటి నుండి ఒకే విధంగా ఇది మా ట్యాంక్. కొంచెం ముందుకు వెళ్తే చూడండి మొత్తం ఇది ఇప్పుడు మనం వెళ్ళే దారి. చూసారుగా ఈ పొలాలన్నీ కూడా ఆల్రెడీ అయిపోయినాయి కటింగ్. మొత్తం చూడండి ఎట్లా కనిపిస్తుందో, మొత్తం క్లీన్ అయిపోయి. ఇది కనిపించేదే మా కొండ అనమాట. కట్టెలు కావాలన్నా ఏం కావాలన్నా అక్కడికే వెళ్ళాలి. సూపర్గా ఉందిగా. అగో ముందు మా నాన్న మెల్లగా వెళ్తాడు, వెనకేమో మా అమ్మ బకెట్ పట్టుకు. అది ముందు అనమాట, ఇంతకు మనం కలిపాం కదా అది. ఇక వెనకేమో నేను చక్కగా వీడియోలు తీసుకుంటూ ట్యాంక్ పట్టుకొని సరదాగా అలా వెళ్తున్నాను. మా ఊరు పక్కనే చూడ ఒక మొక్కజొన్న చిన్న కనబడ్డది. సూపర్గా ఉంది. అక్కడ ముందేసారనమాట. సరే బాగుందిగా, ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దామని చక్కగా కొంచెం ముందుకు వెళ్ళి అంతే, జస్ట్ ఒక మొక్కను చూద్దామని చెప్పేసి. సూపర్గా ఉంది, మంచి హైట్ మీద. కాకపోతే మొక్క ఒకటి మాత్రం చచ్చిపోయింది, ఎందుకు తెలియదు. అయినా సరే చూడండి చేను మాత్రం కేక్, అసలు అంత బాగుంది. సూపర్గా అనిపిస్తుంది. కొంచెం 4 ఎకరాలు ఉంటుంది అన్నమాట ఇది. చూసారు ఎట్లుందో. ఈ కాయలు ఏంటో తెలిస్తే కామెంట్ రూపంలో తెలియపరచండి. వీలైతే ఇంకో విడదీద్దాం ఈ కాయల గురించి కూడా. మా ఊర్లో చాలా ఉంటాయి ఇవి. అలా చూపిస్తూ నెక్స్ట్ ఇది ఒక చెట్టు అనమాట. ఈ పూలు అయితే మస్తు స్మెల్ వస్తాయి. ఈ పూలు ఏంటో కూడా తెలిసిన కామెంట్ రూపంలో తెలియపరచండి. అలానే కొంచెం ముందుకు వెళ్ళాము, ఇదే నేరేడు పళ్ళు అనమాట. ఇది సీజన్ కాదు కాబట్టి కాయలు లేవు, లేకపోతే సూపర్ కాయలు ఉంటాయి. సూపర్గా ఉంది చెట్టు. మొత్తానికైతే ఇది మనం వచ్చేసాము. ఇది మా చెరువు కట్ట అనమాట. రాళ్ళు రప్పలు ఆల్రెడీ మనం చెరువు చూసాము ఇంతకుముందు కూడా. ఇక్కడ నుండి నీళ్ళు పెట్టారన్నమాట మొగల్ సైన్కి. మొత్తం కూడా క్లోజ్ అయిపోయింది వాటర్. కొంచెం ఉంది అంతే, జస్ట్ కొంచెం ముందుకు వెళ్తే ఇది మురుగ చెట్టు అనమాట. చెరువు కట్ట మీద చాలా బాగా కాయలు ఉంటాయి, కానీ ఇప్పుడు చచ్చిపోయింది. చూడండి ఎక్కడో చిన్న కాయలు ఉంటుంది, ఒక 2 అవి చివరగా కనిపిస్తున్నాయి అంతే. మొత్తానికి అయితే వచ్చేస్తాం. ఇదే మన చీర అనమాట. ఈరోజు మన వర్క్ ఇక్కడే, ఆ కనిపించే మొత్తం అనమాట ఈరోజు స్ప్రే చేయాలి. ఇక ఇవన్నీ కూడా అక్కడ దూరంగా మా మామ చక్కగా కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు దీనికోసం మనం ఇప్పుడు చూడండి మొక్క ఎట్లా ఉందో, దీనికోసం ఇప్పుడు స్ప్రే చేసేది. పురుగు పడేసి ఉంది. కొన్ని చోట్ల ఏమో ఇలా హైటు అప్ అండ్ డౌన్ ఉందన్నమాట. దీనికోసమే ఇప్పుడు మనం స్ప్రే చేసేది. మా అమ్మ చూడండి మెల్లిగా నీళ్ళ కోసం ఉందన్నమాట. ఇంకా నీళ్ళుగా మన చెరువు అయిపోయిందిగా. అగో దూరంగా కనిపిస్తుంది ఆ స్తంభం. అక్కడ నుండి ఇప్పుడు నీళ్ళు తేవాలి. మా మామ ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే లెక్కలు రాస్తున్నాడు అని నవ్వుతుండు. ఇది మనోడు వచ్చిన వేట అనమాట. మనోడు వీటి కోసం ఇచ్చేసాడు. చూసారుగా ఇవన్నీ మేపుకుంటూ. అప్పుడు మన చేను కూడా తినిపిస్తాడులే, కానీ వాడు చెప్పాడు సీక్రెట్ అనమాట. చూడండి అగో మా అమ్మ అక్కడ నీళ్ళు తీసుకుని వచ్చేసారు అనమాట. ఇప్పుడు మనం స్ప్రే చేయడానికి ఆ స్తంభం దగ్గర నుండి మోసుకుంటూ రావాలన్నమాట. ఎట్లా తిప్పరోడు మొత్తానికి అయితే వచ్చేసింది. దీన్ని పట్టుకొని దగ్గరికి. అది చాలా కష్టం. ఇది మందు సెట్ చేసి ఇప్పుడు నాకు వస్తుంది. ఇక యుద్ధానికి సిద్ధమవడమే. కొంచెం బరువే, కానీ తప్పదు. రండి మొదలు పెడదాం స్ప్రే. పడుతుంటే మొత్తం మొహానికే పడుతుంది, మామూలు కాదు. అది కొద్దిగా తప్పదు. ఒక పక్క ఎండ, ఒక పక్క ఇది. మా నాన్నేమో ఎక్కడ పురుగు పడిందా అని చూస్తుండు. ఇది 2వ బిందె. ఇప్పటికి 1 బిందె మనం కొట్టిందనమాట. అలా కంటిన్యూ చేస్తున్నా. మొత్తానికైతే ఈరోజు మొత్తానికైతే క్లోజ్ చేసామన్నమాట. ఇక ఇంటికి బయలుదేరుతాం. ఎస్ చూడండి మొత్తం రోడ్డుకి వచ్చేసాం. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్. థ్యాంక్ యూ ఆల్. మరికొత్త వీడియో కలుద్దాం. బాయ్.